హాయ్, హలో. వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ధనుస్సు రాశి. ఇది ధనుస్సు రాశి న్యాచురల్ గా 9 ఇల్లు. ఇది సత్యాన్వేషణ, తత్వశాస్త్రము, విస్తరణ అనేది సూచిస్తూ ఉంటది. ఒక నమ్మకము, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆశావాద దృక్పథంతో అంటే ఆప్టిమిస్టిక్ వేలో జీవితాన్ని ముందరికి నెట్టే ఇది సైన్ అన్నమాట. ఓకే. అభిరుచికి ప్రతీక. మ్యూటబుల్ సైన్ ఇది. ఎప్పటికప్పుడు అడాప్ట్ కాగలుగుతుంది, అనుకూలంగా ఉంటుంది, ఉత్సుకత చూపిస్తూ ఉంటుంది. అది బౌండరీస్ ని విస్తరిస్తూ ఉంటుంది. ఓకే. సో ధనుసు రాశి యొక్క ముఖ్య వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆశావాద దృక్పథం, సాహసోపేతమైన స్వభావం, తాత్వికత మరియు స్వతంత్రత అనేది ఉంటుంది. స్వేచ్ఛ పట్ల ప్రేమ, అన్వేషణ మరియు సరిహద్దుల్ని జరపడం, తరచుగా విరామం లేకుండా స్ఫూర్తితో ముందరికెళ్ళడం అనేది ఈ ధనుసు రాశి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి. ఓకే. ఆశావాద దృక్పథం అంటే ఏంది? సానుకూలంగా ఆలోచించడం, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినివ్వడం. ఓకే. ఇది ఆశావాద దృక్పథం. సాహసోపేతమైన ఒక జిజ్ఞాస, కొత్త అనుభవాలను అన్వేషించడం మరియు వెతకడానికి సహజమైన కోరిక కలిగి ఉండడం. తాత్విక స్వభావం. ధనస్సులో లోతైన ఆలోచన మరియు జీవిత రహస్యాలను అర్థం చేసుకునే దానికి వీళ్ళకి ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే. సో ప్రతికూల లక్షణాలు ఎలా ఉంటాయి చూద్దాం. అసహనం. ముందుకు వెళ్ళాలనే వారి ఆతృత, ఆలస్యం వల్ల అసహనానికి గురి అవుతూ ఉంటారు. ముక్కుసూటితనం. ధనస్సు వారు ముక్కుసూటి స్వభావము కారణంగా కొన్నిసార్లు వ్యూహాత్మకంగా వాళ్ళు రాణించలేకపోవచ్చు. అశాంతి. మార్పు కోసం స్థిరమైన కోరిక స్థిరపడడానికి కష్టానికి దారి తీయొచ్చు. ఓకే. అశాంతి అనేది ఎప్పుడూ ఉంటది. సో ధనుస్సు రాశి వాళ్ళు బలాలు, బలహీనతలు. సో వీళ్ళు ఒక విజనరీ థింకింగ్ అనేది ఉంటది. ధనుస్సు రాశి ఆహ్, ఒక సిట్యుయేషన్‌ని, ఒక పెద్ద చిత్రాన్ని చూడటం. ఓకే. ఒక పెద్ద ఇమాజినేషన్‌గా ఆలోచించడం, ప్రేరేపించడం దానికి స్ఫూర్తితో ముందరకు నెట్టడం అనేది ఉంటుంది. ఇది బలం. ఓకే. అనుకూలంగా ఉండడం. వాళ్ళు వారి తెలివి, ఉత్సుకత, సవాలు చేసే డైనమిక్ పరిసరాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వృద్ధి చెందుతూ ఉంటారు. సో దాతృత్వం అనేది కూడా ఉంటుంది. వాళ్ళు హృదయపూర్వకంగా ఉంటారు. జ్ఞానం మరియు వనరులు పంచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. బలహీనతలు. బలహీనతలు అతి విశ్వాసం, వారి ఆశావాద దృక్పథం, ఆప్టిమిస్టిక్‌గా ఆలోచించడం, కొన్నిసార్లు అతిగా అంచనా వేయడానికి దారితీస్తూ ఉంటుంది. దూరదృష్టి లేకపోవడం, ప్రతిదీ అన్వేషించాలనే కోరిక ధనుసు రాశి వారిని కష్టతరం చేస్తూ ఉంటుంది. రిస్క్ తీసుకోవడం, వారిని సాహసోపేత స్వభావం కొన్నిసార్లు నిర్లక్ష్య నిర్ణయాలకు కూడా దారితీయొచ్చు. ఇలాంటివి బలహీనతలుగా ఉన్నాయి. ఓకే. రిలేషన్‌షిప్స్‌లో ధనుసు రాశి వాళ్ళు ఎలా ఉంటారు? శృంగారం అనేది ఎలా ఉంటది? ఓకే. లవ్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు ధనస్సు స్వేచ్ఛకు విలువనిచ్చే మరియు సాహసం పట్ల వారి ప్రేమను పంచుకునే భాగస్వామిని కోరుకుంటూ ఉంటుంది. ఓకే. వాళ్ళ సన్నిహిత్యం ఎవరితో ఉంటారు? వాళ్ళ భావోద్వేగ దుర్బలత్వంతో పోరాడుతున్నప్పటికీ సంబంధాల్లో బహిరంగంగా మరియు నిజాయితీగా ఉండడం అనేది చూడొచ్చు. వాళ్ళ ఫ్రెండ్‌షిప్స్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి? వినోదం మరియు స్ఫూర్తిదాయకం. వాళ్ళు ఎప్పుడు అడ్వెంచర్స్. ఓకే. ఇట్లా సాహసోపేతమైన అలా అలాంటి ఈవెంట్స్‌తో ఉండే స్నేహితుల్ని ఎక్కువగా వాళ్ళు స్నేహాల్లో ముందరకెళ్తారు. వాళ్ళు ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటారంటే మొద్దుబారితనం, చంచలత్వం కొన్నిసార్లు స్నేహాన్ని దెబ్బతీస్తా ఉంటాయి. ఓకే. అట్లానే కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయి? హ్మ్. సో, వీళ్ళు కుటుంబంలో ఉత్సాహాన్ని, ఓకే, ఒక స్ఫూర్తిని, ఒక ప్రేరణని అందిస్తారు కుటుంబ సభ్యులందరికీ. సపోర్టివ్‌గా ఉండరు. ఇండిపెండెంట్‌గా ఉంటారు. కుటుంబానికి విలువనిస్తారు. తరచుగా వాళ్ళు వ్యక్తిగత స్వభావంతో స్వేచ్ఛను గూడా కోరుకుంటా ఉంటారు. ఓకే. ఇలా కుటుంబ సంబంధాలు ఇలా ఉంటాయి. వీళ్ళ కెరియర్ మరియు డైరెక్షన్ ఎలా ఉంటది? కెరియర్‌లో ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తారు. కొత్త ఆవిష్కరణలు, అన్వేషణ ఇట్లాంటియన్నీ గూడా బాగా రాణిస్తారు. వాళ్ళు బోధన, నాయకత్వం. ఓకే. వాళ్ళు ఇది సహజంగా ఒక టీచర్ లాగా ఉంటదది. సో, ఇతరులకి స్ఫూర్తిని ఇవ్వగలుగుతుంది తన కమ్యూనికేషన్‌తో, తన స్వ యాక్షన్స్‌తో. అట్లాంటి స్ఫూర్తినిచ్చే ఒక టీచింగ్ రిలేటెడ్ కెరియర్స్‌లో వాళ్ళు బలంగా రాణించగలుగుతారు. ఈ ఆదర్శ కెరియర్‌లు ఎలా ఉంటాయి? ఒక తత్వవేత్త, లేకపోతే ఒక టీచర్, ఉపాధ్యాయుడు, లేకపోతే ఒక ట్రావెల్ గైడ్, ఒక పాత్రికేయుడు, ఒక వ్యవస్థాపకుడు, స్వేచ్ఛ మరియు సృజనాత్మకతను మిళితం చేసే ఏదైనా పాత్రలో వీళ్ళు రాణించగలుగుతారు. ధనస్సు మరియు
ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీలో ఇలా ఉంటది. ధనస్సు వారు తరచుగా ఆధ్యాత్మిక తత్వాలను అన్వేషిస్తూ, అర్థం కోసం అన్వేషణలో లోతుగా అనుసంధానించబడి ఉంటారు. ఓకే. స్పిరిచువాలిటీ వైపు చాలా బ్లెంట్ ఉంటుంది. కానీ ఒక రీసెర్చ్ ఓరియెంటెడ్ గానే స్పిరిచువాలిటీని చూస్తారు. ధ్యానం, ప్రయాణం చేయడం, పురాతన జ్ఞానాన్ని అధ్యయనం చేయడం. ఓకే. వాళ్ళు గుళ్ళు, గోపురాలకు వెళ్ళడం, ఈ గుడి ఎవరు కట్టించారో దాని కథ తెలుసుకోవడం. ఓకే. ఇలా గూడా వాళ్ళు రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది వాళ్ళ స్పిరిచువాలిటీ. వీళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు, అవకాశాలు ఎలా ఉంటాయి? ఓకే. ధనుస్సు రాశి వాళ్ళు బాధ్యతతో స్వేచ్ఛను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరకెళ్ళడం అనేది, వాళ్ళు కుదురుగా కూర్చోవడం అనేది ఒక సమస్య. ఎమోషనల్ డెప్త్ అనేది లేకపోవడం, భావోద్వేగ అవగాహన మరియు సున్నితత్వాన్ని పెంపొందించడం అనేది లేకపోవడం అనేది, ఎమోషనల్ డెప్త్ లేకపోవడం కూడా ఇబ్బంది. నిశ్శబ్దంగా కూర్చోలేరు. ఎమోషనల్ డెప్త్ అనేది ఉండదు. ఆహ్, వాళ్ళు దీర్ఘకాలిక లక్ష్యాలు అనేవి ఉంటాయి. వాటి మీద దృష్టి పెడతారు. చిన్న చిన్న పనులైతే చేయరు. అట్లనే వాళ్ళు అభ్యాసం, కమ్యూనికేషన్ చేస్తూ కనెక్షన్‌లు పెంచుకుంటూ ముందరకెళ్తారు. ఇలా ఉంటది వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు, అవకాశాలు. సో, ధనుసు లగ్నము ధనుసు ప్రతి లగ్నానికి ధనుసు రాశిలో ప్రతి ఒక్కరి చాట్ల ధనుసు రాశి అనేది ఉంటుంది. ఏదో భావానికి అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. మేషరాశి వాళ్ళకి ఇది 9వ స్థానం. వాళ్ళ ఉన్నత జ్ఞానం అనేది ఎలా తెచ్చుకుంటారు? 9వ స్థానం అంటే ఉన్నత జ్ఞానం. ఓకే. ఉన్నత జ్ఞానం అంతా గూడా ఏందంటే వాళ్ళు అడ్వెంచర్స్ చేస్తూ, చాలా మందిని కలుస్తూ, ఓకే. అలా కలుసుకుంటూ, ప్రయాణం జేస్తూ, వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తిని పొందుతూ, వీళ్ళు స్ఫూర్తినిస్తూ, ఆ విధంగా మేషరాశి వాళ్ళకి ధనుస్సు రాశి పనిజేస్తూ ఉంటుంది. మేష లగ్నానికి ధనుస్సు రాశి ఆ విధంగా ఉన్నత జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. ఉన్నత జ్ఞానం కోసం వీళ్ళు ప్రయాణాలు చెయ్యాలా, ప్రయాణాలు చేస్తూ అందరిని కలవాలా. సో, ఆ జ్ఞానాన్ని పొందాలి. అలా చేస్తూ వాళ్ళు ఉన్నత జ్ఞానాన్ని పొందుతారు. వృషభం వాళ్ళకి ఇది ధనుస్సు రాశి ఎలా పనిచేస్తది? వృషభ లగ్నం వాళ్ళకి ఎలా పనిచేస్తది? వృషభ రాశి అంటే స్థిరత్వము, ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్. ఓకే. సో, ఆకస్మికంగా వీళ్ళు ప్రయాణాలు పొందడం, ఆకస్మిక సంఘటనల ద్వారా వీళ్ళు ఉన్నత జ్ఞానాన్ని అభ్యసించడం అనేది జరుగుతా ఉంటది. ఓకే. ఆకస్మికంగా వాళ్ళకేదో సిట్యుయేషన్ ఏర్పడతది. దాన్ని సాల్వ్ చేసే విషయాల నుంచే వాళ్ళ జ్ఞానాన్ని పొందడం అనేది చేస్తా ఉంటారు. ఇంక పోతే మిథున లగ్నం వాళ్ళకి ధనుస్సు అనేది ఎలా ఉంటది. సో, మిథున లగ్నం వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్ ద్వారా వాళ్ళ బిజినెస్ విషయాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ రిలేషన్‌షిప్ విషయాల్లో ఏదైతే ఉంటదో, అక్కడి నుంచి జ్ఞానం అనేది పొందుతారు. వాళ్ళతో కమ్యూనికేట్ చేసి, వాళ్ళని ప్రశ్నించి, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొందుతారు. అలా వాళ్ళకి ధనుస్సు రాశి పనిచేస్తూ ఉంటుంది. సో, కర్కాటకం లగ్నం వాళ్ళకి ఇది 6వ స్థానం అయితుంది. ఓకే. రోజువారీ దినచర్యల్లో వాళ్ళు గురువుల్ని కలుస్తారు. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటా ఉంటారు. సో, వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అనేది, ఆ జ్ఞానం అనేది లాక్కుంటారు. ఇదంతా రోజువారీ దినచర్యల్లో వస్తూ ఉంటుంది. దీంట్లో కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ గూడా వస్తాయి. 6వ స్థానం కాన్‌ఫ్లిక్ట్ స్థానం గూడా గాబట్టి, పెద్దవాళ్ళతో గొడవలు గిడవలు గూడా వస్తూ ఉంటాయి. ఇంకపోతే సింహ లగ్నం వాళ్ళకి ధనుస్సు రాశి ఎలా పనిచేస్తది? ఐదో స్థానం అవుతోందిది. ఐదో స్థానం అంతా గూడా తన క్రియేటివిటీ, తన ఓన్ ఇమేజ్, క్రియేటివిటీ, తన సొంత తెలివితేటలు చూపించడం. అట్లానే ఈ ఈ విషయాలన్నీ గూడా వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీని ఎలా పెంచుకుంటారంటే, గురువుల్ని కలవాలా, సో, ప్రయాణాలు జేయాలా, ప్రయాణాలు చేస్తూ, గురువుల్ని కలుస్తూ, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పొంది, వీళ్ళు క్రియేటివ్‌గా ఆలోచించాలా, వీళ్ళ తెలివితేటలు పెంచుకోవాలా. ఇలా పనిచేస్తుంది. అదే మిథున లగ్నం వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి ఎలా పనిచేస్తది? కన్యా లగ్నం వాళ్ళకి ఇది 4 ఇల్లు అవుతా ఉంది. ఓకే. సో, ఇంట్లోనే గురువులు తల్లే గురువవుతున్నారు. ఓకే. అక్కడి నుంచి జ్ఞానం తీసుకోవాలా. ఆ జ్ఞానంతోనే వాళ్ళు ఉన్నత జ్ఞానం పొందాలి. తల్లి దగ్గర నుంచి మాట్లాడి, తల్లితో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళు ఉన్నత జ్ఞానం అనేది పొందాల. సో, గురువుల్ని కలిసి ఆ ఉన్నత జ్ఞానం తీసుకునే విషయాల్లోనే వీళ్ళు సుఖము, సంతోషం గూడా పొందుతారు. 4 స్థానం సుఖస్థానం గాబట్టి, సో, వాళ్ళు ఇవన్నీ గూడా అంటే ఈ మత గ్రంథాలు, దేవుడు, మతము, పుస్తకాలు వీటిల్లోనే హ్యాపీనెస్ ఎదుర్కొంటారు. ఓకే. గురువులు వీళ్ళతో కలిసి చర్చించడం వీటిల్లోనే సుఖం వెతుక్కుంటారు అనేది ఉంది. తులా లగ్నం వాళ్ళకి ధనుస్సు రాశి 3వ స్థానం అవుతా ఉంది. వీళ్ళు ఆప్టిమిస్టిక్‌గా ఉండడం, ధైర్యంగా, సాహసోపేతంగా ఉండడం అనే విషయాల్లో కళలు, నైపుణ్యాలు నేర్చుకోవాలి. వాళ్ళ పరాక్రమం అనేది చూపించాలి.
అందరికీ స్ఫూర్తినిచ్చే విషయాలు, అందరికీ ఒక స్వేచ్ఛా వాతావరణం చూపించే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లోనే వీళ్ళు కళలు, నైపుణ్యాలు నేర్చుకోవాలా. స్కిల్ సెట్ అనేది మెరుగుపరుచుకోవాలా. గురువుల్ని ఆశ్రయించాలా, పెద్దవాళ్ళని ఆశ్రయించాలా, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కళలు, నైపుణ్యాలు నేర్చుకోవాలా అని చెప్పేసి చెప్తున్నాడు. ఏం కళలు నేర్చుకోవాలా? ఏమి ఇది చేసుకోవాలంటే గురువు ఎక్కడ పాయింటింగ్ చేస్తున్నాడో ఆ విషయాల్లో మీరు కళలు, నైపుణ్యాలు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక లగ్నం వాళ్ళకి ధనుసు రాశి రెండో స్థానం అవుతుంది. సో గురువుల్ని కలవడం, గురువుల దగ్గర నుంచి జ్ఞానం పొందే విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో అధికమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అధికమైన వాల్యూ అనేది ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళని వదలకుండా వాళ్ళతోనే వాళ్ళు ప్రయాణం అనేది సాగించాలి. అది డబ్బుతో సమానంగా చూడాలి. గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందే విషయాలు ఏవైతే ఉంటాయో స్వేచ్ఛ వాతావరణం, అట్లానే అడ్వెంచరస్‌గా ఉండడం, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు హై ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇకపోతే ధనుసు లగ్నం వాళ్ళకి ఇది ఒకటో స్థానం అయింది. వాళ్ళ క్యారెక్టర్, బిహేవియర్ అన్నీ కూడా వాళ్ళు ఉన్నత జ్ఞానాన్ని అభ్యసించడం వల్లే వాళ్ళ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది. వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. వాళ్ళ ఉన్నత జ్ఞానంతోనే వాళ్ళు గుర్తింపు తెచ్చుకుంటారు. వాళ్ళు గురువుల్ని కలిసి గురువుల దగ్గర నుంచి ఉన్నత జ్ఞానం పొందుతూ వాళ్ళు ఒక గుర్తింపు అనేది పొందాలి అనేది ధనుస్సు లగ్నం వాళ్ళకి పనిచేస్తుంది. మకర లగ్నం వాళ్ళకి ఇది 12వ స్థానం అవుతా ఉంది. 12వ స్థానము ధన సమయ వ్యయాలు. ఉన్నత జ్ఞానాన్ని సంపాదించే విషయాల్లోనే వీళ్ళు ధన సమయ వ్యయాలు వృధా చేయాలి. గురువులను మీట్ అవ్వాలా, గురువుల దగ్గర నుంచి జ్ఞానం పొందే విషయాల్లోనే వాళ్ళు ధన సమయ వ్యయాలు వృధా చేయాలా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకపోతే కుంభ లగ్నం వాళ్ళకి ఇది 11వ స్థానం అవుతుంది. సో ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తే అంటే జ్ఞానం అనేది లాభంగా పొందుతారు. ఓకే. 11వ స్థానం ఏం చెప్తుందంటే లాభస్థానము. వీళ్ళకి ఎటువంటి ఫ్రెండ్స్ సర్కిల్, సోషల్ సర్కిల్ ఉండాలి. బాగా నాలెడ్జబుల్ పీపుల్ తోనే వీళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్, సోషల్ సర్కిల్స్ ఉండాలి. ఓకే. ఎగిరి పొక్కిరిగా తిరిగే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయకూడదు వీళ్ళు. సో అలాంటి ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు జ్ఞానం అనేది లాభంగా పొందుతారు. ఆ జ్ఞానం ఉంటే వీళ్ళు ఆ ఉన్నత జ్ఞానంతోనే వీళ్ళు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటారు. ఇంక పోతే మీన లగ్నం వాళ్ళకి ఇది 10వ స్థానం అవుతోంది. మీన లగ్నం వాళ్ళకి 10వ స్థానం అవుతోంది. సో, ఉన్నత జ్ఞానం ద్వారానే వాళ్ళు సంపాదించిన ఉన్నత జ్ఞానంతోనే వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు. 10వ స్థానం నేమ్ అండ్ ఫేమ్. వాళ్ళు సంపాదించిన ఉన్నత జ్ఞానంతోనే నేమ్ అండ్ ఫేమ్ అనేది సంపాదిస్తారు. ఆ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకునే దానికి ఆ ఉన్నత జ్ఞానం కోసం గురువుల్ని కలవాలి, పుస్తకాలు చదవాలి. ఓకే. దేవుడు, మతము ఈ విషయాలన్నిట్లో కూడా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే. ఈ విధంగా ప్రతి లగ్నానికి ధనస్సు రాశి ఇలా పనిచేస్తదనమాట. సో, ధనస్సు రాశిలో ఏ గ్రహాలుంటే ఎలా పనిచేస్తాయనేది చూద్దాం. ధనస్సు రాశిలో రవి గాని ఉంటే ఆశావద దృక్పథంతో నాయకత్వం మరియు బలమైన నైతికత దిక్సూచిని సూచిస్తూ ఉంటది. రవి అంటే ఏందంటే అథారిటీ, పవరు, టాప్ పొజిషన్. ఓకే. సో, ఉన్నత జ్ఞానం అంటే గురువుల దగ్గర నుంచి ఉన్నత జ్ఞానం తీసుకోవడం ద్వారానే వాళ్ళకి ఒక అథారిటీ వస్తది. ఒక గౌరవం వస్తది. ఒక మర్యాద అనేది వస్తది అని చెప్పేసి రవి చెప్తున్నాడు. అదే ఒకవేళ చంద్రుడు ఉంటే లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్. చంద్రుడు అంటే లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్‌లో ఉన్నత జ్ఞానం పొందాలి. ఓకే. సో, ఆ విషయాల్లోనే వీళ్ళు ఉన్నత జ్ఞానం అనేది పొందాలి. లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ అనే విషయంలోనే ఉన్నత జ్ఞానం పొందాలి. ఇది గురువుల దగ్గరికి వెళ్లి నేర్చుకోవడం అనేది చెయ్యాలి. పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలా అని చెప్తున్నాడు. అలానే హ్మ్. కుజుడు గాని అంటే, కుజుడు అంటే ఏందంటే ధైర్యము, సాహసము, మొండితనం, పట్టుదల, పంతాలు, కోపాలు. వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నత జ్ఞానం ఉంటదో దాని మీద చాలా మొండితనం చూపిస్తారు. పట్టుదల ఇదే కరెక్ట్ అని చెప్తారు. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్తే అంతే. అదే నేర్చుకుంటే అదే చెప్తారనమాట. ఇంకెవరొచ్చినా కూడా డిబేట్స్ చేస్తారు. ఓకే. వీళ్ళొక ఫానాటిక్స్ అనుకోవచ్చు మనం. మొండి వాదాన్ని ఇనిపిస్తా ఉంటారు. వాళ్ళు ఆ విధంగా మొండితనం వాళ్ళు నేర్చుకున్న ఉన్నత జ్ఞానం మీద మొండితనం ఉంటది. దాంట్లో మార్పు చేర్పులకి ఒప్పుకోరనమాట. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గాని ఉంటే, శుక్రుడే అంటే సుఖము, సంతోషము, భోగము, ఆనందము, ఆస్వాదించడం అనే విషయాలన్నీ కూడా ఏందంటే వాళ్ళు దేవుడు, మతము, పుస్తకాలు, గురువులు ఈ విషయాల్లోనే ఎక్కువ సంతోషం పొందుతారు. ఈ విషయాల్లోకి రాంగానే వాళ్ళకి సంతోషము, ఆనందం అనేది ఎక్కువ ఎక్స్‌ప్లోర్ అవుతది. అది బుధుడు గాని ఉంటే, బుధుడంటే ఏంటంటే అందరితో మాట్లాడడం, సమాచారాన్ని సేకరించడం, సేకరించిన సమాచారం మీద తెలివితేటలు చూపించడం. సో, వీళ్ళు మల్టిపుల్ పర్సన్స్ దగ్గరికి వెళ్తారు. నాలెడ్జబుల్ పీపుల్ దగ్గరికి వెళ్లి ఆ నాలెడ్జ్ అనేది తీసుకోవాలని చూస్తారు. తీసుకొని వాళ్ళ తెలివితేటలు పెంచుకుంటారు. వాళ్ళ తెలివితేటలు కూడా అక్కడ చూపించడం అనేది జరుగుతుంటుంది. ఇదంతా కూడా స్పిరిచువాలిటీ ఎక్కువుంటది. దేవుడు, మతము, పుస్తకాలు ఈ విషయాలు ఎక్కువ చదవడం, క్యూరియాసిటీ ఎక్కువ ఉండడం. ఎందుకంటే
బుధుడు అంటే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇలా ఉండడం అనేది జరుగుతూ ఉంటది. ధనస్సులో ధనస్సులో గురువే గాని ఉంటే, గురువు అంటే ఏంటంటే ఒక నమ్మకం, ఒక బిలీఫ్. దేవుడు, మతము, పుస్తకాలు, గురువుల మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఓకే. ఆ నమ్మకం ఏదైతే ఉంటుందో, పెద్దవాళ్ళు చెప్పింది కరెక్ట్‌గా జరుగుతాయి, మనం దేవుడిని నమ్మాలి అనే ఒక ఆశ అనేది ఉంటుంది. ఒక ఆశ, ఒక ఆప్టిమిస్టిక్ వేలో ముందరకు వెళ్ళడం అనేది ఉండదు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ విషయాల్లో వాళ్ళు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, అడ్వెంచర్స్ చేస్తారు, తిరుగుతారు, అన్ని ప్లేసెస్ తిరుగుతారు, కొద్దిగా భక్తి ఎక్కువ ఉంటది. ఇయన్నీ గూడా మనం చూడొచ్చు గురువు గాని ఉంటే. అలానే ధనస్సులో శని గాని ఉంటే, శని గ్రహం గాని ఉంటే, సో, ఈ ఉన్నత జ్ఞానం ఏదైతే ఉంటుందో గురువులు, పుస్తకాలు, దేవుడు, మతము ఇవి కొద్దిగా డిలే అవుతాయి శని వల్ల. సో, కొద్దిగా లేట్‌గా వాళ్ళకి లైఫ్‌లో డైరెక్షన్ అనేది వస్తుంటుంది. ఓకే. శని ఏందంటే హార్డ్ వర్క్ చేయడం ఎలాగా, అట్లా అని డిసిప్లైన్డ్‌గా ఉండడం ఎలాగా, రూల్స్, రెగ్యులేషన్స్ పాటించడం ఎలాగా అనేది పెద్దవాళ్ళ దగ్గర దేవుడు, పుస్తకాలు, మతం, స్పిరిచ్యువాలిటీ మీద ఈ డిసిప్లిన్ అనేది చూపించాలి అని చెప్తున్నాడు. ఓకే. కొద్దిగా డిలేడ్‌గా ఒక డైరెక్షన్ అనేది వస్తుంది. అదే గాని రాహు గాని ఉంటే, రాహు ఉంటే ఏంటంటే నాలెడ్జబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మోసపోవడం అనేది జరుగుతది. ప్రతీది కూడా గుడ్డిగా నమ్మేయడం. లోతైన జ్ఞానం లేకుండా ప్రతీది కూడా ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళది నమ్మేయడం. నమ్మినోళ్ళు మోసం చేయడం ఇట్లాంటియన్నీ కూడా రాహు ఉంటే జరుగుతుంది. వాళ్ళు అన్‌కన్వెన్షనల్‌గా అంటే వాళ్ళ మతము, దేవుడు, పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు అన్‌కన్వెన్షనల్ వేస్‌లో అన్నీ చదవడం. ఇప్పుడు సపోజ్ వాళ్ళు హిందూ అయితే క్రిస్టియానిటీ చదవడం. వాళ్ళు క్రిస్టియన్స్ అయితే ముస్లిమ్స్‌వి చదవడం. ఇలాంటివి కూడా జరుగుతా ఉంటాయి. కేతువు గానివ్వండి, ధనస్సులో కేతువు గానివ్వండి, సో, దేవుడు, మతము, పుస్తకాలు, గురువులు ఇయన్నీ గూడా వదిలిపెట్టాలి. కేతు అంటే ఏంటంటే విముక్తి. విముక్తి. ఈ విషయాల పట్ల డిసింట్రెస్ట్ ఉంటది. ఈ విషయాల్లో ఫోకస్ అనేది ఉండదు. సో, వాళ్ళు ఆల్రెడీ నేర్చేసుకున్నారు పూర్వజన్మలో. ఈ జన్మలో ఆ విషయాలన్నీ అనవసరం. వాటిలిని వదిలేయాలి అని చెప్పి కేతువు చెప్తున్నాడు. ఫ్రీ అవ్వండి. ఆ విషయాల నుంచి ఫ్రీ అయిపోండి అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఈ విధంగా గ్రహాలు ధనస్సులో ఉంటే ఈ విధంగా ప్రవర్తిస్తా ఉంటాయి. సో, లాస్ట్‌కొచ్చేసరికి ధనస్సు అనేది ఒక అన్వేషణ. అన్వేషణ ద్వారా జ్ఞానాన్ని పొందడం, గురువుల్ని కలవడం, ఆప్టిమిస్టిక్‌గా ఆలోచించడం, స్ఫూర్తి కలిగేలాగా ప్రవర్తించడం. ఇలాంటియన్నీ గూడా ధనస్సు యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఓకే. ధనస్సు రాశి ప్రయాణంలో బాధ్యతతో, స్వేచ్ఛతో, సమతుల్యంతో, భావోద్వేగ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి వాళ్ళ తాత్విక స్వభావాన్ని వాళ్ళు వ్యక్తపరచడం, ఫిలాసఫికల్ టచ్ అనేది గూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ధనుస్సు రాశి ప్రవర్తిస్తుంది. ఈ డైనమిక్స్ మనం తెలుసుకున్నప్పుడు మన చార్ట్‌లో ధనుస్సు రాశి ఎన్నో భావం అవుతోందో, ఆ భావంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనం అర్థం చేసుకోగలుగుతాం. అర్థం చేసుకొని ఓకే. ఈ ఎనర్జీని ఎలా తెలివిగా వాడుకోవాలో మనం చేయగలుగుతాం. ఓకే. ఇది నాకు తెలిసినంత వరకు ధనుస్సు రాశి గురించి. సో, ఇది యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకొస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ.